ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గత వారం రోజుల్లో ఈ ఫోన్ బెంగళూరులోనే లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం ఈ ఇంట్లోనే ఉంది. ఇదేంటి విశ్వ, సార్ ఫోన్ ఇంట్లో ఎలా ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు జాను. ఇంకో అబద్ధం. సార్, ఆయన ఈ ఫోన్ నుంచే నాకు కాల్ చేశారు. కావాలంటే మీరు నా ఫోన్ చెక్ చేయండి. ఓకే అమ్మా, మనకున్నవి రెండు ఆప్షన్స్. మీ హస్బెండ్ ఇక్కడే ఎక్కడ ఉండాలి, లేదంటే వేరే ఎవరైనా మీ హస్బెండ్ లాగైనా మాట్లాడుండాలి. సార్, ఇప్పుడు మా హస్బెండ్ని ఎలా పట్టుకునేది? మేము ఆ పనిలోనే ఉన్నామమ్మా. ఈ ఫోన్ గురించి ఏదైనా క్లూ దొరికితే చెప్పండి. మేం మీ హస్బెండ్ని ఎలాగైనా వెతికి పట్టుకుంటాం. కానిస్టేబుల్స్, పదండి. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. ఇంట్లో జాను నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. మరి అది అక్కడి నుంచి తీసి ఆన్ చేసి ఇక్కడ పెట్టింది ఎవరు? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చో వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో. అన్నయ్య, ఏంటిది? నిన్ను వాళ్ళెవరూ చూడలేదుగా? లేదు తులసి, బావగారు అందుకే ఇలా తీసుకొచ్చారు. సరే, త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా. అన్నయ్య, ఇలా రా. నాకిదంతా వృధా ప్రయాస అనిపిస్తుంది తులసి. లేదన్నయ్య, ఇప్పుడు నువ్వు వదిన మెళ్ళలో తాళి కడుతున్నావు. లేదంటే నువ్వే కాదు, వదిన కూడా జీవితాంతం బాధపడుతుంది. ఇదేంటి తులసి, ఇదెందుకు? నువ్వు దొరకకుండా ఉండాలంటే ఇది తప్పదన్నయ్య. హరీష్, నువ్వేం కంగారు పడకురా. అంతా తులసి మీ బావగారు చూసుకుంటారులే. అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. మీరు పూజ చేయండి అమ్మా. నేను తీసుకొస్తాను. వెళ్ళు చూడు. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా. తులసి, రెడీయా? రెడీ అండి. మావయ్య, పంతులు గారు పిలుస్తున్నారు, తొందరగా వెళ్తున్నారు. రే హరీష్,
ఇప్పుడు ఫోన్ చేసావు? నేను పెళ్లిలో ఉన్నాను. మూవ్ అవుతున్న ట్రైన్ ఎక్కడానికి పరిగెడుతున్నట్టు ఆ ఆయాసం ఏంటి, ఆ కంగారేంటి? అసలు ఎవడరా నువ్వు? నేనే పెళ్లి కొడుకు హర్షాని. పెళ్లి కొడుకా? అవును, ఇప్పటికే లేట్ అయింది, వదిలేయండి. వీడు వాడే. రేయ్, మేడం చెప్పిన వాడు వీడేరా? పెళ్లి ఆపడానికి వచ్చి పెళ్లి కొడుకని చెప్తావా? రేయ్, నా పెళ్ళి ఆపాలని నేనెందుకు చూస్తానురా? మీరెవర్రా బాబు? నేను వెళ్ళి తాళి కట్టాలి. కాసేపు అయితే లోపల పెళ్లి కొడుకు కట్టేస్తాడు గాని మనం కాసేపు బయటికెళ్ళి మాట్లాడుకుందావా? రేయ్, ఎవర్రా మీరు? వదిలేయండిరా, చెప్తే అర్థం కదా. ఐఎమ్ హర్ష, నేనే పెళ్లి కొడుకుని. నేను వెళ్ళాలి. నా మాట వినండిరా. హర్షయేనా? అంటే లోపల పెళ్లి పెట్టెల మీద ఉన్నదెవరు? ఓ మై గాడ్! లోపల ఉన్నది ఖచ్చితంగా హరీష్ అయి ఉంటాడు. రేయ్, 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 ఆగండి, ఆగండి! అయ్యో, ఆగండి! ఇతన్ని మీరెందుకు పట్టుకున్నారు? అదేంటి మేడం, మీరేగా హర్ష అనేవాడు పెళ్లి ఆపడానికి రావచ్చు, పట్టుకొని కుమ్మేసేమన్నారుగా. అబ్బా, పురే, నేను చెప్పింది హర్ష అని కాదురా, హరీష్ అని. కర్మ, వదిలేయండి. హర్ష, మీరు రండి, త్వరగా రండి.